కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 66వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి ప్రచారంలో ముందున్నారు. బీజేపీ తరపున 66వ డివిజన్లో వంగల పవన్ కుమార్ పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా తీరుస్తారని కూడా తెలుసుకుందాం. అంటే మీ 66వ డివిజన్లో సమస్యలు ఏమేమి గుర్తించారో వాటిని ఏ విధంగా తీరుస్తారు మీరు? ఈ డివిజన్ నాకు యాక్చువల్గా ఏంటంటే ఇంతమంది 46వ డివిజన్ నాది. ఇప్పుడు కొత్తగా ఇది మనకు యాడ్ అయింది. దీంట్లో చూస్తుంటే ఏంటంటే మేజర్గా డ్రైనేజ్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ప్లస్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ ఒకటి, కొంచెం కొందరికి వాటర్ కొంచెం డ్రైనేజ్ మిక్సింగ్ వస్తుంది ఒకటి, ప్లస్ డబుల్ బెడ్రూమ్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ మేజర్గా. దీన్ని మనం ముందుకు తీసుకొని చేయడానికి రెడీగా ఉన్నాము. ప్లస్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధులు ఇస్తున్నదో ఈసారి అడిషనల్గా ఇంకో 50 crores ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే 2 yearsలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు ₹1 కూడా మున్సిపాలిటీకి ₹1 కూడా బయటికి రాలేదు. అంటే ఫండింగ్ బయటికి ఇవ్వలేదు, వాళ్ళు ఖర్చులు ఏం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఉందో నిధులు కొత్తగా వీళ్ళు 50 కోట్లు ఇప్పుడు శాంక్షన్ చేస్తున్నారు. దాంతోనే మొత్తం టోటల్ డెవలప్మెంట్ చేయగలరు రెడీగా ఉన్నాం. అంటే ఇవి కాకుండా ఇక పెన్షన్స్ కూడా కొందరు రావట్లేదని చెప్తున్నారు. వాటి సమస్య కూడా ఏ విధంగా తెలుసు? పెన్షన్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఇప్పటివరకు అయితే లాక్ చేసి పెట్టారు. అందరు పాత డివిజన్లు ఏదైతే ఉందో మేము అన్నీ అప్లై చేసి పెట్టాము. వాళ్ళ టోటల్లీ ఏదైతే ఉందో మనం గెస్టెడ్స్ అవన్నీ క్లారిటీకి వెరిఫికేషన్ చేసి రెడీగా వాళ్ళ దగ్గర పెట్టాము. కానీ ఇంకా వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇంకెక్కడ ముందుకు వస్తలేరు. వచ్చేది ఉంటే మనకు ఆటోమేటిక్ చేయవచ్చు. డ్రైనేజ్ సమస్య ఏంటంటే ఇక్కడ పక్కనే గోష్కట్ట ఉంది, అంటే మన కమెలా ఉంది. ఆ కమెల నుంచి వచ్చే వేస్టేజ్ ఏదైతే ఉందో ఆ కమెల మా డ్రైనేజ్లో పడేవారికి అంటే దోమలు, వాసన ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్గా ఇది ఓపెన్ డ్రైనేజ్ ఉంది. దీన్ని మనం క్లోజ్డ్ డ్రైనేజ్ చేస్తే ఈ మీ సమస్యలని క్లియర్ అవుతాయి. ఎందుకు దీంతో ఏమవుతుందంటే ఈ వాసనతోని ప్లస్ ఈ దోమలతోని అందరికీ ఏదో రకంగా రోగాలు వస్తున్నాయి. దీన్ని మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటుంది. వాటిలో ఉన్న సమస్యలన్నింటినీ త్వరలోనే, అంటే గెలిచిన తర్వాతనే ఆ మొదటి ప్రాధాన్యత కింద ఏవైతే ఉందో వాటన్నిటిని కూడా ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యతో పాటు నీటి సమస్యను కూడా తీరుస్తామని చెప్తున్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నాకు సాయశక్తుల ప్రజా జీవితంలో నుండి ప్రజల సమస్యలన్నీ కూడా తీరుస్తామని వంగల పవన్ కుమార్ చెప్తున్నారు. కాషాయం కవచమువే బండి సంజయన్న, కమలంపూ నీ మనసే బండి సంజయన్న, రాముడిని కొలిచే నీ నిండు గుండెలన్న, నరేంద్ర మోదీ నిన్ను పిలిచనే బండి సంజయన్న, నిప్పుల ఉప్పెనలే నీ మాట, అది తిరుగులేని చూట, అది కూల్చనులే కంచుకోట, ధర్మంగా నడిచి బాట, హిందూ గుండెలు నిండుగా అన్నైలే, జై బజరంగు బలి, జై జై బజరంగు బలి, ఓ బలిరా బలి బలిరే, బలిరా బలి బలిరే, బయలల్లి వస్తున్నాడు అదిగో బండి సంజయన్నే.